హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి, నేను కూడా చాలా బాగున్నానండి. సో కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోండి. ఇదైతే మేము డీమార్ట్కి వెళ్ళిన వ్లాగు అండ్ నా బర్త్డే అప్పుడు వ్లాగు రెండు మొత్తం కలిపి దీంట్లో పెట్టానమాట ఒక దాంట్లోని. సో ఇక్కడ ఏం జరిగిందంటే డీమార్ట్కి అని చెప్పేసి మాకు తెలియదు అనమాట. అందుకని చెప్పేసి మాకు ఇంతలా రెడీ వచ్చిందనమాట. నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. పాపం మా అక్క తెలియదనమాట. మా అక్కకి కాదు నాకు కూడా తెలియదన్నమాట డీమార్ట్కి అని చెప్పేసి. మా ఆయన బయటకు వెళ్దామని చెప్పారనమాట, రెడీ అవ్వమని చెప్పారు ఆయన ఏం చెప్పారంటే పార్క్ వెళ్దామని చెప్పారనమాట. సో మీరు రెడీ అంతా వేయడానికి 8 అయిపోయిందన్నమాట టైం అప్పుడు. ఇంకా పార్క్ 8కి క్లోజ్ అయ్యని చెప్పేసి ఇంకా పార్క్ వదిలేక్కడ బయటకు వెళ్దామని చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి ఇంక బయటకు వెళ్తున్నప్పుడు మా ఆయన అడిగారు అనమాట ఎక్కడ తీసుకెళ్దాం అంటే డీమార్ట్కి అని చెప్పారనమాట మా ఆయన. ఇంకా నేను మా ఆయనతో అన్నాను అనమాట, డీమార్ట్కి ఇంతలా రెడీ అయ్యి తీసుకెళ్తున్నాం అంటే లేదు లేదు డీమార్ట్ తర్వాత ఇంకేదైనా చూద్దామని చెప్పారనమాట. సర్లే అని చెప్పి నేనేమన్నానంటే డీమార్ట్ అయిపోయిన తర్వాత మాల్కి కూడా వెళ్దామని చెప్తే సరే అన్నారనమాట. మొన్న అక్క నేను వెళ్ళి ఆర్ఎస్ బ్రదర్స్లో టీ షర్ట్లు తీసుకున్నాం కదా బావకిను మా ఆయనకిను. అవి రెండు వాళ్ళు నచ్చలేదనమాట. వాళ్ళు మళ్ళీ మార్చుకుని వేరే తెచ్చుకున్నారు. కాకపోతే అప్పుడే పిల్లలు కూడా డ్రెస్సులు వచ్చారనమాట. ఆ డ్రెస్సులు కూడా మమ్మల్ని నచ్చలేదన్నమాట ఇద్దరికి. అందుకని చెప్పి డీమార్ట్కి వచ్చాం కదా మీరే సెలెక్ట్ చేసుకుని చెప్పామన్నమాట మేము. వాళ్ళు సరే అని చెప్పారు. కాకపోతే వాళ్ళకి ఏం అర్థం కాలేదనమాట, ఏది తీసుకోలేంటి అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని పిలిచి మళ్ళీ మమ్మల్ని తీయమని చెప్పారనమాట. ఇక్కడ నేను జశ్వి కోసం, చిన్నోడి కోసం, ఇంకా అక్క వాళ్ళ పాప కోసం చూస్తాను అనమాట డ్రెస్సులు అయితే. ఈ పింక్ కలర్ భలే ఉంది కదా తీద్దాం అనుకున్నాను. కాకపోతే సేమ్ ఇలాంటి టీ షర్ట్ అనమాట. కింద డ్రాయర్ వస్తుందనమాట. మేము వాడికి వైజాగ్లో కాలేదండి ఎక్కడో కొన్నాం అనమాట, గుర్తులేదు నాకు ఊరి పేరు ఏంటో కానీ. అక్కడే సేమ్ పింక్ కలర్ బాగుందని చెప్పేసి అక్కడ తీసుకున్నమాట మేము. మళ్ళీ తీసుకుందాం అంటే మళ్ళీ అది పింక్ ఇది పింకే సేమ్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకోలేదన్నమాట నేనైతే. డీమార్ట్‌లో మనకి 79కి ప్రైజెస్ స్టార్ట్ అవుతుందనమాట. 79, 149 అలా ఉంటుందనమాట ప్రైజ్ అయితే. కాకపోతే క్వాలిటీ బాగుందనమాట. అక్కడ ఏమైందంటే బట్టలు మొత్తం మిక్స్ చేస్తున్నారనమాట. అంటే 1 ఇయర్ బేబీ బట్టల్లోనేమో 3 ఇయర్స్ బేబీ బట్టలు పెట్టడం అలా మొత్తం మిక్స్ చేసే టైంకి వెతుక్కొని మంచిగా చూసుకొని తెచ్చేది కొంచెం లేట్ అయిపోయిందండి మాకు. ఇంకా లేట్ అయిపోయింది కదా మళ్ళీ మాల్‌కి ఏమి వెళ్దాం తర్వాత నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి ఇంక లైట్ తీసుకొని అందరూ ఇంటికైతే వస్తానమాట. వచ్చామే లేదు కానీ బండి ఇలా పెట్టి ఇలా వస్తున్నప్పుడు అప్పుడు లైట్‌గా చినుకులు వస్తున్నాయనమాట. సర్లే లైట్‌గా వస్తే వర్షం అనుకున్నాను. కానీ లోపలికొచ్చే టయానికి ఇంక ఫుల్ వర్షం అనమాట. ఉరుములు ఫుల్ వర్షం అనమాట. ఇంక అప్పుడు మేము అనుకున్నాం అమ్మాయి జస్ట్ మిస్ అయిపోయామని చెప్పి అనుకున్నాను అనమాట. లేదంటే వర్షం వస్తే గనుక ఫుల్‌గా పిల్లలు కూడా ఉన్నారు కదా! మేమంటే తెలిసినా పర్లేదు కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా! సో అందుకని చెప్పేసి సామాన్లు చూస్తే మాత్రం ఏమీ లేవనమాట డీమార్ట్ నుంచి తెచ్చినవి మేము. కాకపోతే మాకైతే 2200 బిల్ అయిపోయిందనమాట. మా అక్క వాళ్ళకైతే ఏకంగా 3300 అయిందనమాట. వాళ్ళు కూడా సామాన్లు ఏం లేవు బట్టలు ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా తక్కువ కనిపిస్తున్నాయి కానీ కాస్ట్ అయితే ఎంత ఉందో గానీ. ఇక్కడ నా పుట్టినరోజు 14 కదా! సో మా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మేము ఎవరు కట్ చేసుకున్న కేక్ నైట్ కరెక్ట్‌గా 12కి కేక్ కట్ చేస్తామన్నమాట. సో ఆ రోజు కూడా కేక్ కటింగ్ చేస్తాం ఇక్కడ మేము. ఎప్పుడు మా ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా సరే నైట్ 12కి కరెక్ట్‌గా కేక్ కట్ చేస్తాం అనమాట మేము. ఆ రోజు కూడా నైట్ 12కి కేక్ కట్ చేస్తున్నారు అక్క, బావ ఇంకా మా ఆయన అనమాట. ఆ రోజు ఏమైందంటే మా ఆయన ఏమన్నారంటే నాతోని, "కేక్‌కి డబ్బులు లేవు ఏమనుకోకు సరేనా" అంటే నేను కూడా సరే అన్నాననమాట. కేక్ ఉంటే ఏమిటి లేకపోతే ఏంటి ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం కట్ చేసుకోవచ్చు కదా పర్లేదని చెప్పాననమాట నేను. కాకపోతే మా ఆయన ఏం చేశారంటే కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టారనమాట. తెలియదనమాట అసలు నాకు. నేను ఏదో ఫ్రిడ్జ్‌లో ఏదో పెట్టడానికి వెళ్తే అప్పుడు కనబడిందనమాట నాకు. "ఇదేంటి తేలేదని చెప్పావు కదా" అంటే "ఏం లేదు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే చూస్తావు" అని చెప్పారనమాట మా ఆయన. ఇంకా మా ఆయన తెచ్చిన కేక్ ఫ్లేవర్ ఏమో పిస్తా కేక్ అనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. టేస్ట్ ఎంత బాగుందో కానీ నిజంగా పిస్తా తిన్నట్టు అనిపించిందనమాట ఫ్లేవర్ అయితే. చాలా బాగుందనమాట కేక్ అయితే. అప్పుడే అక్క బావ కూడా కేక్ తీసుకొస్తా అని చెప్పారు. కాకపోతే నేను వద్దని చెప్పాను అనమాట. ఎందుకంటే పెళ్లి రోజు కట్ చేసిన కేక్ అలాగే ఉందనమాట. ఆ కేక్ ఇంకెవ్వరు సరిగ్గా తినలేదనమాట. మళ్ళీ ఇదో కేక్ మళ్ళీ ఇంకో బావాలు తెసి ఇంకో కేక్ అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి ఇంకా నేను వద్దని చెప్పాననమాట కేక్ అయితే. ఇంకా కేక్ కటింగ్ అయినంతే మా వోళ్ళు గోళ్ళు మామూలుగా లేదనమాట. నా మీదనే ప్రాంక్ చేద్దామనుకున్నారు. కాకపోతే వాళ్ళ మీద వాళ్ళకే అయిందనమాట. ఇక్కడ ఏమైందంటే కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత బావ తీసుకొచ్చి అంటే మా అక్క వాళ్ళ ఆయన తీసుకొచ్చి నా మీద వాటర్ పోసారనమాట. సర్లే అని చెప్పేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాను. మళ్ళీ ఇంకా మా ఆయన ఏం చేశారంటే మా అక్క మీద నీళ్ళు పోసారనమాట. ఇంకా అలా అలా ముగ్గురు బావ, అక్క, మా ఆయన ముగ్గురు ఫుల్ నీళ్ళు పోసుకున్నారనమాట. నేను నవ్వుతుందని చెప్పేసి మా బావ ఏం చేశారంటే నువ్వు తప్పించుకుంటావు అని చెప్పేసి నా మీద మళ్ళీ నీళ్ళు పోసారనమాట ఆయన. నేను మళ్ళీ నైట్ చేంజ్ చేసుకొచ్చానమాట. ఎందుకు చిన్నోడు ఉన్నాడు కదా! అప్పుడు చిన్నోడు ఇంకా పడుకోలేదనమాట. వాడి వల్ల ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి తడితడిగా ఉంటే పాలు గట్టి ఇవ్వాలని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొస్తానమాట అత్తమాట. వీళ్ళు నా మీద వంపుతూ ఉన్నారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తున్నాను అనమాట. అదే సరిపోయింది రోజు రాత్రంతా మాకు. ఇంకా అక్క వాళ్ళు 14వ తారీఖున ఊరెళ్తాను చెప్పారనమాట. అంటే నా బర్త్డే ఎప్పుడు అప్పుడు ఊరెళ్తాను చెప్పారనమాట. టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి అనమాట. మా బావ కేక్ పెట్టినాను అనుకున్నాను అనమాట. తర్వాత కేక్ తీసుకెళ్ళి రాస్తాడు మొహానికి అని చెప్పేసి అనుకున్నట్టే రాస్తాడు అనమాట. ఇక్కడ అదే అనమాట నేను ముందే అనుకున్నాను ఇలా చేస్తాను అని చెప్పేసి. దాని తర్వాత బర్త్డే నాది కదా మా ఆయనకి కూడా కేక్ రాస్తాడనమాట మా బావ అయితే. ఇక్కడ మా ఆయనేమో నాది కాదు బర్త్డే దేవిది అంటుంటే అయినా సరే వెనుకుంటే ఇక్కడ రాస్తాడనమాట మా ఆయనకి కేక్ మొత్తం. అక్క వాళ్ళు ట్రైన్ ఏమో 12:40 మా ఆయన బుక్ చేశారనమాట మధ్యాహ్నం.
ఇంకా మార్నింగ్ వాళ్ళకి ఇంకా రాత్రంతా ఆడి చేసే టైం అయితే 2 అయిపోయిందనమాట. మార్నింగ్ 2 అయిందనమాట. ఇంకా వాళ్ళేం చేశారంటే పడుకున్నారు కదా, పడుకొని ఇంక 8:30కి లేచారనమాట పొద్దున్నే. ఇంక నేనేం చేస్తానంటే ఇక్కడ పూరీలు చేస్తుందనమాట అక్క. అంటే పూరీలు పిండి కలిపేసి పూరీలు చేసి ఇచ్చిందనమాట నాకు. ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేశాననమాట. ఇంకా అలాగే పక్కన చికెన్ గ్రేవీ చేశానమాట ఇక్కడ నేను. పూరీలు తింటూ ఎక్కువ ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేస్తేనేమో బాగానే కలర్ వస్తుంది కానీ గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం సేపు ఫ్రై చేసి తీసేస్తుంటే తెల్లగా వస్తున్నాయి కానీ పూరీలు మాత్రం మెత్తగా బాగుంటున్నాయి అనమాట. ఇది ఒకటి గమనించాను ఇక్కడ నేను. మరి నాకెలా అవుతుందో మళ్ళీ లేదంటే అంతే అని చెప్పేసి నాకు తెలియదు అనమాట. ఇక్కడ నేను సెకండ్ టైం పూరీలు చేయడం అనమాట. ఫస్ట్ టైం చేశాను అప్పుడు చాలా గట్టిగా వచ్చినాయి అనమాట. సెకండ్ టైం అనమాట. ఫస్ట్ దానికన్నా సెకండ్ టైం కొంచెం పర్లేదనమాట. ఇంకా అక్క వాళ్ళు మధ్యాహ్నం కూడా లంచ్ కింద కావాలని చెప్పేసి మా ఆయన రైస్ అయితే కడిగి పెట్టారనమాట. ఇంకా చికెన్ కర్రీ ఎలాగో ఉంది కదా, చికెన్ కర్రీ ప్లస్ రైస్ అయితే పెట్టాను అనమాట. ఫోన్ తీసుకున్నా అన్ని పెట్టుకున్నా. బాయ్. అసలు బర్త్డే కదా, బర్త్డే వచ్చే ముందంతా అనుకున్నమాట ఇలా ప్లాన్ చేసుకున్నమాట. నేను ఇలా రెడీ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి. కాకపోతే రోజు ఏం కుదరలేదనమాట. ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి 11కి వెళ్ళిన పొద్దున్న. ఆయన వచ్చే టైంకి 3-4 అయిపోయిందిలేండి. ఇంక అప్పటికి మళ్ళీ ఇంకా ఏం బయటకు వెళ్తాం, సాయంత్రం నైట్ వెళ్దాం బయటకి అనుకున్నాం అనమాట. కాకపోతే మా బండి అయితే లేదు, బండి అయితే వేరే వాళ్ళు తీసుకెళ్లారనమాట. అందుకని చెప్పి క్యాన్సిల్ అయిపోయిందన్నమాట మేము వెళ్దాం అనుకునేది. ఇంకా ఈ లోపే అయితే జస్వి కోసం మా ఆయన సైకిల్ కొన్నారనమాట. సైకిల్ కొంటా అని చెప్పారు. కాకపోతే నేనేమన్నానంటే జస్వి బర్త్డే సెప్టెంబర్ నెలలో వస్తుందన్నమాట, అప్పుడు కొందామని చెప్తే మా ఆయన వద్దు ఇప్పుడే కొందామని చెప్పారనమాట. ఇప్పుడే కొనడానికి కారణం ఏంటంటే మా ఇంటి పక్కన వాళ్ళకి సైకిల్ ఉందన్నమాట, చిన్న సైకిల్. జస్వి అత్తమ్మ అటు వాళ్ళ సైకిల్ దొక్కుతుంది చూస్తుందనమాట. అందుకని చెప్పి మా ఆయనకి సైకిల్ కొన్నారనమాట. నా కూతురు ఎవరిని కాదు చూడకూడదు, నా కూతురికి సైకిల్ కొంటని చెప్పి సైకిల్ కొన్నారనమాట ఆయన. నేనేమన్నానంటే సైకిల్ కొంటాను నాతో చెప్పినప్పుడు మా ఆయన, మా జస్వి చిన్న డిబ్బీ ఉందనమాట. డిబ్బీలో రోజు తనకు మనీ దాస్తుందనమాట. 10-20 దాస్తుందనమాట. నేను కానీ మా ఆయన కానీ ఇస్తే మనీ తను అది దాచుకుంటుందనమాట. ఆ డిబ్బీ తన బర్త్డే అప్పుడు పగలగొట్టి ఆ డబ్బులు ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు దానికి కావాల్సిన కొందని చెప్పి నేను అనుకున్నాను అనమాట. కాకపోతే ఈలోపు మా ఆయన ముందే కొనిసారనమాట. మా ఆయనకి ఏమన్నారంటే ఆ డిబ్బీతోని తన బర్త్డేకి చేయడం కానీ దాని బర్త్డే ఏమైనా కావాల్సి అవి కొనడం కానీ డ్రెస్సులు తీసుకోవడం చేద్దాము, ఇప్పుడైతే సైకిల్ కొన్నానని చెప్పేసి సైకిల్ అయితే కొన్నారనమాట. బుడ్డి సైకిల్ ఎంత బాగుందో, జస్వి ఫస్ట్ సైకిల్ అనమాట ఇదైతే. ఇంకా జస్వి సైకిల్ తొక్కక ముందు నేను చెప్పానంటే మా ఆయనతో కొంచెం పసుపు బొట్టు పెట్టమని చెప్పానమాట. అలాగే మా ఆయన కూడా పసుపు బొట్టు పెట్టారనమాట. పెట్టారే కానీ ఒక తొక్కిందే కానీ జస్వి కింద పడింది అనమాట. అప్పుడే ఇలా బొట్టు పెట్టి జస్ట్ తొక్కిందే కానీ కిందకంటే ఒక సైడ్ పడిపోయింది మన జస్వి అయితే. తనకు అలవాట్లేదు, ఫస్ట్ టైం కదా. ఇంకా అలాగే జస్వికి కూడా తొక్కడం రావట్లేదు అనమాట. నడిపించుకుని తీసుకెళ్తుంది కానీ, అంటే కాలుతో నడిపించి తీసుకెళ్తుంది కానీ తొక్కడం రావట్లేదు అనమాట తనకి. మేము కూడా ఇంకేమనుకో ఫస్ట్ టైం కదా కొంచెం అలవాటు తొక్కుతుంది అని చెప్పేసి మేము కూడా ఏం అనలేదన్నమాట. ఇంకా జస్వి సైకిల్ అసలు ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ బావకి కానీ మా బిందుకి కానీ సైకిల్ అసలు ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. తనే తొక్కుతాని చెప్తుంది అనమాట. అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు డల్గా అయిపోయింది అనమాట. నాకు ఏం తోచట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉంటే సందడిగా ఉండేది పిల్లలతోని. కాకపోతే సడన్గా వాళ్ళు వెళ్ళిపోతే నాకు బాధగా అనిపించింది అనమాట. అది కూడా నా బర్త్డే రోజు వెళ్ళిపోయారు కదా, సో ఇంకా బాధగా ఉందనమాట. అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోను, కాకపోతే ఇంట్లో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు అనమాట. అంటే వాళ్ళ పొలాలు ఉన్నాయన్నమాట. సో ఆ పొలం గురించి చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అక్క వాళ్ళు అయితే. ఆ ఒక్కరోజు ఉంటే బాగుండేది, కాకపోతే అర్జెంట్గా అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అక్క వాళ్ళు. ఇక్కడ నేను మళ్ళీ కేక్ కటింగ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాది మా వదిన వాళ్ళ హస్బెండ్ ఒకే రోజు బర్త్డే అనమాట, ఇద్దరిది. సో వాళ్ళ కోసం మా ఆయన మ్యాంగో కేక్ తెస్తే ఆయన ఏమో రోజు లేరనమాట, బయటకు వెళ్ళారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తాను మా ఆయన. నా కోసం వాళ్ళు మళ్ళీ కేక్ తీసుకొచ్చారనమాట వదిన వాళ్ళు అయితే. సో ఇంకా మా జస్వి మేడం అయితే ఫుల్ బిజీ ఉందనమాట. రమ్మన్న కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే ఆ మేడం గారు చికెన్ తింటున్నారనమాట. అందుకని చెప్పి రావే అని ఎంత బతిమాలా సరే రావట్లేదు అనమాట జస్వి అయితే. కేక్ కటింగ్ అప్పుడు మా లైటింగ్ పెట్టింగ్ స్పార్క్ది అది వచ్చిందనమాట జస్వి అయితే. దాని తర్వాత మళ్ళీ రాలేదనమాట, ఇంకా లోన్కి వెళ్ళిపోయిందనమాట. అక్క వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూడాల్సింది ఉందన్నమాట. బిర్లా మందిర్ కొన్ని ఉన్నాయన్నమాట చూడాల్సింది. కాకపోతే ఇవాళ చూడలేదన్నమాట, ఎందుకంటే టైం లేదు కదా. సో మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటారనమాట. ఆయన లేకపోతే మాకు ఎటు వెళ్ళాలో ఏంటో తెలియదు అనమాట. నాకే సరిగ్గా తెలియదు అనమాట. హైదరాబాద్లో 6 years ఉన్నాయి కానీ ఇంకా అందుకని చెప్పి వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూద్దాం, కొన్ని ప్లేస్లు అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. మా ఆయనకి వీడియో సేపు అన్నీ తిప్పారనమాట. ఇంకొన్ని ప్లేస్లు చూడాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా, అప్పుడు చూపించాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వస్తారో లేదో తెలియదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం లేదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాకుండా సమ్మర్ సెలవులకి ఎక్కడ ప్లాన్ చేసుకున్నప్పుడు బయటకు వెళ్దామని చెప్పేసి మేము అక్క వాళ్ళందరం కలిసి చూడాలన్నమాట. వెళ్తామో లేదని చెప్పి చూడాలి. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనమాట. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంకుంటాను, బాయ్ బాయ్.